తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజానీకానికి మా పార్టీ నాయకత్వానికి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర స్వాతంత్రం వచ్చింది దేశమంతా అనేది పచ్చి నిజమైనప్పటికీ మా తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కార్ రాజరిక పాలనలో బడుగు బలహీన వర్గాలే కాకుండా ప్రతి పేదవాడిని అణగదొక్కుతూ రాజ్యాలు ఏలినటువంటి మూలకర్తలు ప్రతి గ్రామంలో ఉండి అలనాడు వాళ్ళు ఒకరు పటేలు, ఒకడు పట్టవారి, ఒకడు పోలీస్ పటేలు, ఒకడు ఊర్లో ఉండే సావుకారి, వీలే కాకుండా పేదల భూములన్నింటినీ ఆక్రమించి జాగీర్దారులుగా, జమీందారులుగా, భూస్వాములుగా కొనసాగుతున్న రోజులవి. వాటన్నిటినీ ముఖ్యమైన తరంతరం గమనించిన మా ప్రియతమ నేత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇది మహాత్మా గాంధీ లేకపోతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడ న్యాయం కనిపిస్తలేదు నాకు, కానీ నేను నా వంతు కృషిగా మాత్రం ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలకి అంకితం చేస్తాన్న భావంతో పటేల్ పట్టవారి వ్యవస్థని ఒక్క కలం పోటుతోటే మరి పాతాళానికి తొక్కే పల్లెల్లో ఉండే ప్రజలందరికీ నిజమైన స్వాతంత్ర ఫలితాలను అందించినటువంటి మహానాయకుడు. ఈ మహానాయకుడిని ఆదర్శంగా అలనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి జైల్ సింగ్ గారు మన దేశానికి రాష్ట్రపతిగా ఉండి తన ఈడ ఒక వీకర్ సెక్షన్ కాలనీ కార్యక్రమానికి అతిథిగా వచ్చి హయత్ నగర్ మండల్లో एनटीआर के जैसा नेता रहे तो ये भारत देश में झोपड़ी में रहने वाला पब्लिक कहीं नहीं रहता. ये सब जो प्रोग्राम लिए ये गरीबों के लिए, ये मनसा वाचा मैं भी इसके लिए मैं पार्टी दूसरा भी रहने दो, मगर एनटीआर को अभिनंदन बोले उस दिन. सो आ स्थाई నాన్ కంట్రవర్షియల్ సిస్టంలో ప్రజాస్వామ్యానికి ఫలితాలు దక్కాలి, స్వాతంత్ర ఫలితాలని బీజం పోసిన పార్టీ ఎన్టీఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కనుక ఇదే కార్యక్రమాలు మేము ఎప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే తెలుగుదేశం పార్టీ జెండా, ఎజెండా అనేది ప్రజలందరూ అంటారు. విమర్శించడానికి అప్పుడప్పుడు నోరు లేచిన ఇతర పార్టీ నాయకులు కూడా షబ్బాస్ తెలుగుదేశం పార్టీ అనే స్థాయిలో మా పార్టీ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచ దేశాలలో కూడా మా నాయకుని మీద వచ్చిన స్పందనని మీరు అందరూ కూడా చూసినారు. ఆ రీతిలో మేము అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక సైనికునిగా, ఒక జెండా పట్టుకొని పరిగెత్తే అవకాశము మాకున్నది కనుక మేము కాలరెగరేసుకొని పల్లెల్లో, ప్రజలలో, ప్రతిపక్షంలో పోరాటానికి ఎప్పుడైనా కంకణబద్ధులమై మేము సిద్ధంగా ఉంటాం. మా పార్టీ ఎప్పుడైనా ప్రజలల్లే ఉంటుంది. అధికారంతో పని లేదు మా పార్టీకి, ప్రజలతోటే పని అనేది మా పార్టీ చరిత్రనే చెప్తుందండి. మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ మళ్ళీ తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దేశానికి, ప్రపంచానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా, ఆదర్శ ప్రజానాయకుడిగా ఆయన ఉన్నందుకు మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై భారత్.